హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఫ్యూ చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటి, దానికి సంబంధించిన బుక్ లిస్ట్ ఏంటి, ఆ చేంజెస్ గురించి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రపోజ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇట్స్ అ సింగిల్ పేపర్ ఎగ్జామ్. ముందు మనకి 2 పేపర్స్లో కండక్ట్ చేసేవాళ్ళు. సో పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ ఉండేది, పేపర్ 2 వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్, అలా 2 పేపర్స్లో మనకి ఇనిషియల్లీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఓన్లీ సింగిల్ పేపర్తో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరగబోతుంది. అండ్ స్టేజ్ 2 వచ్చి మెయిన్స్. సో మెయిన్స్లో మనకి కంప్లీట్గా 4 పేపర్స్ ఉండబోతున్నాయి. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మెయిన్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు మనకి క్లియర్గా సిలబస్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్టేజ్ 1 ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్, అంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. జస్ట్ వీ నీడ్ టు చూస్ వన్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి సింగిల్ పేపర్ ఎగ్జామ్. క్లియర్? సో మనకి మొత్తం ఈ పర్టికులర్ పేపర్లో 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. అండ్ మనకి క్లియర్గా 6 పార్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్న క్లారిటీ కూడా మనకి ప్రపోజల్లో ఇవ్వడం జరిగింది. సో 6 పార్ట్స్ ఏంటి అంటే, ఒకటి కరెంట్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. ఈ 3 పార్ట్స్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ బి పార్ట్లో వచ్చి హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ ఇండియన్ కల్చర్. సో హిస్టరీ పార్ట్ మొత్తం మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఫర్ 25 మార్క్స్. అండ్ తర్వాత జాగ్రఫీ, వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ కూడా మనకి సిలబస్లో ఉంది. ఫిజికల్, హ్యూమన్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ నుంచి మనకి 25 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇండియన్ సొసైటీ, ఇది మనకి న్యూగా సిలబస్లో యాడ్ చేస్తున్నారు. ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం, ఈ పార్ట్లో నుంచి మనకి 25 మార్క్స్కి క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత మనకి మెంటల్ ఎబిలిటీ, సో బేసిక్ రీజనింగ్ కూడా మనకి టెస్ట్ చేస్తున్నారు విత్ 25 మార్క్స్. ఓకే, ఆ తర్వాత మనకి జనరల్ సైన్స్ కూడా మనకి ఈసారి సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. సో జనరల్ సైన్స్ నుంచి కూడా మనకి 25 మార్క్స్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటాయి. ఆ 150 క్వశ్చన్స్కి మనకి ఇచ్చే టైం ఎంత, 150 మినిట్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మినిట్ ఉంటుంది మనకి ఆన్సర్ చేయడానికి. అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. ఆల్రైట్, సో మనకి ఈ 150లో మనకి ఎవరైతే క్లియర్ చేస్తారో మనకి ఇచ్చే రేషియో లైక్ 1:15 రేషియోలో మనకి సెలెక్ట్ చేస్తే ఆ రేషియోలో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు మనకి మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? సో మనకి ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్. ఇప్పుడు మనం మెయిన్స్కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్స్లో చాలా మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. సో మెయిన్స్లో ఇప్పుడు మనకి డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ రెండు క్లబ్ చేస్తూ మనకి ప్యాటర్న్ అనేది ఉంది. సో జనరల్ ఇంగ్లీష్, తెలుగు, ఇవి రెండు ఏంటి అంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో జస్ట్ మనకి క్వాలిఫై అవుతూ సరిపోతుంది. అంటే ఎన్ని మార్క్స్కి ఉంది ఎగ్జాము, 150 మార్క్స్కి ఉంది. క్వాలిఫైయింగ్ ఎంత ఉంటుంది, జనరల్ కేటగిరీ అయితే 40% ఆఫ్ ది మార్క్స్ వస్తే సరిపోతుంది. అలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 150కి వస్తే సరిపోతుంది. సో ఈ పర్టికులర్ 2 పేపర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడే ఈ మిగతా పేపర్స్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు గనక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇందులో రాకపోతే ఈ పేపర్స్ కూడా ఎవాల్యుయేట్ చెయ్యరు. ఓకే, సో ఇవి రెండు మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఏవి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. క్లియర్? సో ఇప్పుడు మనకి మేజర్ 4 పేపర్స్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ 1 వచ్చి జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. మనకి 3 ఎస్సేస్ అడుగుతారు. సో 3 ఎస్సేస్ వచ్చేసి మనకి టైం ఎంత ఉంటుంది, 180 మినిట్స్. అంటే ఎన్ని అవర్స్, 3 అవర్స్. సో 3 అవర్స్ అంటే ఒక్కొక్క ఎస్సేకి మనకి 1 అవర్ టైం ఉంటుంది. మొత్తం మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150. రైట్, ఈచ్ ఎస్సే క్యారీస్ 50 మార్క్స్. సో అలా మనకి 3 ఎస్సేస్ 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 కూడా మనకి డిస్క్రిప్టివ్ టైప్. క్లియర్? సో పేపర్ 1, పేపర్ 2 రెండు డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. అంటే మనం రాయాలి, ఆన్సర్స్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ పేపర్ 2లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. ఒకటి ఇండియన్ పాలిటీ. రైట్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ వచ్చి మనకి 50 మార్క్స్ పేపర్లో ఒక పార్ట్. పార్ట్ 2 వచ్చి ఎథిక్స్ గురించి. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా.
ఓకే, లాకి సంబంధించి వెరీ బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగి టెస్ట్ చేస్తున్నారు. అదెన్ని మార్క్స్కి? 50 మార్క్స్కి. క్లియర్? పార్ట్ 3కి వచ్చేసరికి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని మెన్షన్ చేశారు. ఇందులో నుంచి మనకి 50 మార్క్స్. సో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 2 ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్ అనమాట. ఓకే, ఇది కూడా మనకి 3 hours 150 మార్క్స్, అంటే 180 minutes 150 మార్క్స్ మనం ఈ పర్టికులర్ పేపర్ని కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 3, పేపర్ 4 ఈ 2 పేపర్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్. సేమ్ లైక్ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా అయితే మీరు అటెంప్ట్ చేశారో ఇన్ ద సేమ్ వే పేపర్ 3, పేపర్ 2 కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. మరి పేపర్ 3, పేపర్ 4 ఏం సిలబస్ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో పార్ట్ 1 వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి 50 మార్క్స్ అడుగుతారు. పార్ట్ 2 వచ్చి ఎన్వైరన్మెంట్, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ వచ్చి అది కూడా 50 మార్క్స్. పార్ట్ 3 ఇది వెరీ రీసెంట్గా ఇప్పుడు యాడ్ చేయబోతున్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. ముందు మన సిలబస్లో ఈ పార్ట్ లేదు, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. ఇది కూడా మనకి 180 minutes అండ్ 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. పేపర్ 4 కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్. ఇందులో కూడా మనకి 3 పార్ట్స్ ఉంటాయి అండ్ ఈచ్ పార్ట్ క్యారీస్ 50 మార్క్స్. ఆ 3 పార్ట్స్ ఏంటి? ఈ పర్టికులర్ పేపర్ మొత్తం కంప్లీట్లీ ఆంధ్రాకి సంబంధించి, ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జోగ్రఫీ, ఆంధ్ర ఎకానమీ అంతా ఉంటుంది, రైట్? ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. క్లియర్? సో ఇది ఓవరాల్గా మనం మెయిన్స్ సిలబస్. సో ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పేపర్ 3, పేపర్ 4 ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పాను కదా, సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆల్ రైట్, సో ఆబ్జెక్టివ్ టైప్ అన్నప్పుడు మనకి ప్రిలిమ్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పేపర్ 3, పేపర్ 4లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది అంటే 1/3, అంటే ప్రతి 1 మార్క్కి మీరు నెగిటివ్ మార్క్ ఇన్ కేస్ క్వశ్చన్ తప్పుగా ఆన్సర్ చేస్తే 1/3 మార్క్ అనేది కట్ అయిపోతుంది. క్లియర్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్? నెక్స్ట్ స్టేజ్ 3 ఏంటి? స్టేజ్ 3 అంటే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మరి ఇంటర్వ్యూ మార్క్స్ ఎంత? 75 మార్క్స్. ఓకే, 75 మార్క్స్కి మనకి పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా మెరిట్ బేసిస్తో మనకి ఎంత స్కోర్? 675, రైట్? సో మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, రైట్? 150, 150, 150, 150 మొత్తం ఎంత అయింది ఇక్కడ? 600, రైట్? ఈ పేపర్ ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్ తెలుగు, ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. సో ఇది మనకి మెరిట్ కింద కన్సిడర్ చేయరు. సో మెరిట్ కింద కన్సిడర్ చేసే పేపర్స్ ఏవి అంటే జస్ట్ ఈ 4 పేపర్లే. ఈవెన్ మన స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 150కి 150 వచ్చినా కూడా ఆ మార్క్స్ అనేది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో క్యాలిక్యులేట్ చేయరు. ఇట్స్ జస్ట్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. క్లియర్? సో మనకి మొత్తం ఎంత? ఈ యొక్క 600, ఇది 75, ఇవి మట్టుకే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో క్యాల్కులేట్ చేస్తారు. సో టోటల్ మార్క్స్ ఎంత? 675 మార్క్స్ని కన్సిడర్ చేస్తూ మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా బుక్ లిస్ట్ గురించి మాట్లాడదాం. సో ప్రిలిమ్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ ఏంటి, మెయిన్స్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి ఫర్ డిఫరెంట్ పేపర్స్ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ ప్రిలిమినరీ ఎగ్జామ్. దానికి తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో తెలుగు మీడియం వాళ్ళు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి, రైట్? తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు పేపర్ కానీ సాక్షి కానీ ఫాలో అవుతూ ఉండాలి. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సమ్మరీ చదివితే సరిపోతుంది. లైక్ మనకి మార్కెట్లో చాలామంది హిందూకి సంబంధించి, ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి సమ్మరీ ఇస్తూ ఉంటారు, అది చదివినా సరిపోతుంది. ఆర్ ఎవరైనా ప్రాపర్ ఎనాలిసిస్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు జస్ట్ ఫర్ ప్రిలిమ్స్. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ రైట్ నౌ, అప్పుడు మటుకు డీటెయిల్గా మీరు ఎవ్రీడే చదవాలి, నోట్స్ కూడా చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఫర్ ప్రిలిమ్స్కి అయితే మటుకు సమ్మరీ చదివితే సరిపోతుంది. క్లియర్? మనకి తెలుగు మీడియం వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, మార్కెట్లో చాలా ఉంది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి స్పెసిఫికల్లీ రీజనల్ న్యూస్ కవర్ చేసుకోవాలి అంటే మటుకు మనం సాక్షి ఇంగ్లీష్ ఈ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్లోకి వెళ్ళి సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి సాక్షి ఇంగ్లీష్ ఈ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి రీజనల్ న్యూస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆల్సో న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి రీజనల్ న్యూస్ అనేది కవర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూస్ కాలంలోకి వెళ్తే కనుక మీకు అక్కడి నుంచి రీజనల్ న్యూస్ అనేది చాలా బాగా దొరుకుతుంది. క్లియర్? సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయం. తర్వాత మనం జనరలీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ప్రతి సంవత్సరం చదవాలి.
సో దానికి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ కానీ రిలేటెడ్ టు డిఫరెంట్ జిఎస్ సబ్జెక్ట్స్కి కూడా మనం ఆ పర్టికులర్ న్యూస్ అనేది మనం వాల్యూ ఎడిషన్ లాగా పెట్టుకోవచ్చు. క్లియర్? ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీస్ తెలుగులో ఉండేవి చదివితే సరిపోతుంది. ఇండియన్ హిస్టరీ మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీస్ చదవచ్చు. ఆల్సో సీనియర్ సర్ నోట్స్ కూడా ఉంటుంది. సో ఆ సర్ నోట్స్ కూడా మనం ఇండియన్ హిస్టరీకి ఫాలో అవ్వచ్చు. క్లియర్? అండ్ ఈవెన్ మనకి సీనియర్ సర్ తెలుగు మీడియం నోట్స్ కూడా ఉంది, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరి కమింగ్ టు ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. సో మీరు స్టాండర్డ్గా అయితే ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అయితే బెటర్, బికాస్ అది గవర్నమెంట్ రిలీజ్ చేసే బుక్స్ కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ తెలుగు అకాడమీ బుక్స్, మీరు స్టాండర్డ్ బుక్స్ కూడా ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు. సో రమణ్ రాజు బుక్ కూడా ఉంది, సో రమణ్ రాజు బుక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఎన్సీఆర్టీస్తో పాటు జీసీ లియాంగ్, గోచెంగ్ లియాంగ్ బుక్ ఉంది, అండ్ రమణ్ రాజు బుక్ కూడా ఉంది. సో ఇవి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇండియన్ సొసైటీ విషయానికి వచ్చేసరికి మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, రైట్? తెలుగు అకాడమీ బుక్ మనకి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఆ పట్ల బుక్ అనేది మీరు చదివితే సరిపోతుంది. కమింగ్ టు జనరల్ సైన్స్, సో ఎన్సీఆర్టీస్ ఉన్నాయి తెలుగులో, జనరల్ సైన్స్కి సంబంధించి అది చదువుకోవచ్చు. లేదా ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా ఉంటుంది జనరల్ సైన్స్. మన విష్ణు ఐఏఎస్లోనే మనం జనరల్ సైన్స్ మెటీరియల్స్ కూడా ఇస్తుంటాము. సో అవి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వచ్చు. అండ్ లూసెన్స్ బుక్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ స్టాండర్డ్ మెటీరియల్. సో మనకి లూసెన్స్ బుక్ అనేది చదువుకోవచ్చు. లేదా అంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, యూ కెన్ ఫాలో దట్ యాజ్ వెల్. క్లియర్? సో ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన బుక్ లిస్ట్. నౌ ఇప్పుడు మనం మెయిన్స్కి సంబంధించి ప్రతి పేపర్లో ఎలా ఫాలో అవ్వాలి, ఏ బుక్ లిస్ట్ ఫాలో అవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో పేపర్ 1 విషయానికి వచ్చేసరికి ఏమని చెప్పాను, జనరల్ ఎస్సే 3 ఎస్సేస్ అడుగుతారు. 3 ఎస్సే అబౌట్ 800 వర్డ్స్ అనేది మనం ఈచ్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. ప్రతి ఎస్సే మనం 800 వర్డ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో మరి తెలుగు మీడియం వాళ్ళైతే ఇప్పుడు మనం ఈ యొక్క ఎస్సే పేపర్ని మనం డైనమిక్, స్టాటిక్ పార్ట్గా డివైడ్ చేసుకుందాం. సో డైనమిక్ అంటే ఏంటి? కరెంట్ అఫైర్స్, రైట్? సో కరెంట్ అఫైర్స్ కానీ, ఈనాడు పేపర్, సాక్షి కానీ, మనకి తెలుగు యోజన ఒకటి ఉంది. అండ్ న్యూ ఇండియా సమాచార్, వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్. మన గవర్నమెంట్ వెబ్సైట్లో న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మనకు తెలుగులో అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మనం న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ కూడా ఫాలో అవ్వచ్చు. క్లియర్? సో ఇది కమింగ్ టు తెలుగు మీడియం యొక్క డైనమిక్ పార్ట్. ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ ఫాలో అవ్వచ్చు. సో ఆర్టికల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ మీరు ఫాలో అయినప్పుడు మీకు ఏంటంటే ప్రాపర్ ఫోల్డర్ అనేది దొరుకుతుంది రిలేటింగ్ టు దట్ పర్టికులర్ ఎస్సే. క్లియర్? అండ్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏపీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఆర్ ఎడిటోరియల్స్ దొరుకుతాయి మనకి, రైట్? సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. క్లియర్? సాక్షి ఇంగ్లీష్ ఈ పేపర్ అని చెప్పాను ముందే, సో ఆ పేపర్ మీరు ఫాలో అవ్వచ్చు. న్యూ ఇండియన్ సమాచార్ ఇంగ్లీష్లో అవైలబుల్ ఏంటంటే ఆ పర్టికులర్ మ్యాగజైన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు డైనమిక్ పార్ట్. కమింగ్ టు స్టాటిక్ పార్ట్, సో ప్రతి ఎస్సేలో జనరల్లీ ఒక ఉమెన్ రిలేటెడ్ టాపిక్ ఏదైనా ఎస్సే వచ్చింది అని అనుకోండి. సో దానికి సంబంధించి కరెంట్ ఇష్యూ ఇస్ ఫైన్. మీకు కేస్ స్టడీ ఏదైనా మెన్షన్ చేయాలనుకుంటే, రీసెంట్గా జరిగిన ఉమెన్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి కేస్ స్టడీ మీరు మెన్షన్ చేయొచ్చు ఎస్సేలో, రైట్? కొటేషన్స్ మెన్షన్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. బట్ దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా మీకు తెలియడం ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఎప్పుడైతే జిఎస్ సబ్జెక్ట్స్ చదువుతారో, పాలిటీ ఆర్ సొసైటీ ఆర్ ఎకానమీ, అలా రకరకాల మీరు జనరల్ స్టడీస్ చదివినప్పుడు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీరు ఈ పర్టికులర్ ఎస్సేలో ఇంకల్కేట్ చేయడం ఇంపార్టెంట్. క్లియర్? సో జిఎస్ టాపిక్స్ అన్నీ అండ్ ఏపీ రిలవెంట్ ఇష్యూస్, నీళ్లు, నిధులు, నియామకాలు, సో దానికి సంబంధించిన వాటర్ రిసోర్సెస్ ఎకానమీ, సో దానికి సంబంధించిన మ్యాగజైన్స్ కానీ, న్యూస్ కానీ, ఆర్ మన జిఎస్లో కవర్ అయ్యే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీకి సంబంధించిన న్యూస్లో మీరు ఈ పట్ల పార్ట్స్ కూడా కవర్ అవుతాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇంబైబ్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సర్వే, రైట్? సో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే ఈ సోషియో ఎకనామిక్ సర్వే కూడా మనం ఎస్సేలో ఉపయోగించుకోవచ్చు. క్లియర్? సో ఇది అనమాట మనకి బుక్ లిస్ట్. మరి టిప్స్ ఏంటి మన ఎస్సేలో అంటే, ఒకటి మనం ఎస్సే ఎగ్జామ్కి ఎగ్జామ్కి ముందుగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి రెడీమేడ్గా కొన్ని ఎస్సేస్ రెడీగా ఉండాలి. లెట్స్ సే 30 to 40 ఎస్సేస్ రీసెంట్గా జరిగే ఇష్యూస్ బట్టి మనం అనలైజ్ చేసుకొని ఏవి ఇంపార్టెంట్ ఎస్సేస్ అని మనం
గెస్ చేసుకొని మనం ఒక 40 ఎస్సెస్ని రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జామ్ ముందు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ఎస్సెస్ మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఎగ్జామ్లో దాన్ని ఇంకార్పొరేట్ చేయడం ఆర్ దాన్ని మళ్ళీ ఎగ్జిబిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ మీరు ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్, నోట్ డౌన్ రిలవెంట్ కోడ్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో మనకి న్యూస్లో వచ్చే ప్రతి న్యూస్కి సంబంధించి ఆర్ ప్రతి టాపిక్స్కి సంబంధించిన కోడ్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ అన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనం ఆ పర్టికులర్ కోడ్స్ని కూడా మనం ఎగ్జామ్లో వాడుకోవచ్చు. అండ్ కేస్ స్టడీస్, ఏవైనా న్యూస్లో మనకి రీసెంట్గా వచ్చే ప్రతి న్యూస్లో ఏవైనా మనకి మంచి కేస్ స్టడీ అనిపించింది, దాన్ని మనం ఎస్సేలో వాడుకోవచ్చు అంటే ఆ కేస్ స్టడీని కూడా మనము నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ కలెక్షన్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లైన్స్ ఆర్ డెఫినేషన్. సో మనకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, లైక్ నేను ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉండకూడదు. అన్నప్పుడు మనకు ప్రతి టాపిక్ పైన ఓకే ఫైన్, ఉమెన్ రిలేటెడ్ టాపిక్ వచ్చిందంటే దిస్ షుడ్ బి మై ఇంట్రొడక్షన్ అండ్ దిస్ షుడ్ బి మై కన్క్లూషన్. అండ్ ఈ పర్స్పెక్టివ్లో అడిగితే నా ఇంట్రొడక్షన్ ఇలా ఉండాలి, నా కన్క్లూషన్ ఇలా ఉండాలి అని చెప్పి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎగ్జామ్కి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అండ్ దిస్ ఆల్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో మనం మల్టిపుల్ మాక్ టెస్ట్ అనేది మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో కండక్ట్ చేసే రకరకాల మాక్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మనకి అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయినప్పుడు మనకి ఎగ్జామ్లో అనేది ప్రాపర్గా మనం ప్రెజెంట్ చేయగలుగుతాం. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ పేపర్ 1. పేపర్ 2 వచ్చేసి ఇండియన్ పాలిటీ, ఎథిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ. సో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ ఇస్ అ స్టాండర్డ్ బుక్, అది ఫాలో అవ్వచ్చు. ఆల్సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే డీడీ బస్సు కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ లక్ష్మీకాంత్ మీకు కంఫర్టబుల్ లేదు అంటే డీడీ బస్సు కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే. అండ్ గవర్నెన్స్ విషయానికి వస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ BA బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఆఫ్ యాడ్ బుక్ ఒకటి ఉంది. సో దాంట్లో నుంచి మనం గవర్నెన్స్ టాపిక్స్ మన సిలబస్లో ఏవైతే ఉన్నాయో అది చూస్ చేసుకొని మనం సెలెక్టివ్గా చదువుకుంటే సరిపోతుంది. అండ్ MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బుక్స్ కూడా ఉన్నాయి, అంబేద్కర్ యూనివర్సిటీవి. అందులో కూడా గవర్నెన్స్ అన్న సిలబస్ మనం అక్కడి నుంచి చదువుకోవచ్చు. కమింగ్ టు ఎథిక్స్, ఎథిక్స్కి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకైతే పద్మనాభరావు బుక్ ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సుబ్బారావు గారి బుక్ ఉంది. క్లియర్? ఇండియన్ ఎకానమీ విషయానికి వచ్చేసరికి మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, రైట్. యాజ్ వెల్ యాజ్ మనకి రాజు బుక్ కూడా ఉంది తెలుగు మీడియం వాళ్ళైతే. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే శ్రీరామ్ సార్ బుక్ ఉంది, రమేష్ సింగ్ సార్ బుక్ ఉంది, రైట్. NCERTs ఉన్నాయి. సో ఇవి కూడా మనము మీకు ఏది కంఫర్టబుల్, NCERTs ఇస్ లైక్ బేసిక్స్. సో అది చదివిన తర్వాత యూ కెన్ రిఫర్ శ్రీరామ్ సార్ నోట్స్ ఆర్ రమేష్ సింగ్ నోట్స్, రైట్. సో అది చూసుకొని మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. క్లియర్? సో ఇది మన ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన న్యూస్. సో మళ్ళీ ప్రతి పేపర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి మనకి. ఓకే. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉండాలి. అండ్ రీజనల్ న్యూస్ అయితే మనకి ఏపీకి సంబంధించి మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఏపీ మ్యాగజైన్స్ చదువుకోండి. అండ్ రెడీమేడ్ ప్రతి ఒక్క పేపర్లో మనకి రెడీమేడ్ ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూషన్స్ ఉండాలి. లెట్స్ సే ఎకానమీలో మనకి ఇన్ఫ్లేషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో ఇన్ఫ్లేషన్కి సంబంధించి రెడీ ఇంట్రొడక్షన్ అండ్ రెడీమేడ్ కన్క్లూషన్. సో అలా మనకి ప్రతి టాపిక్కి కూడా మనకి ఇంట్రొడక్షన్ కన్క్లూషన్ అనేది ఉండాలి. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ కనుక మీరు మెయిన్స్ ఆన్సర్స్లో ఇంటిగ్రేట్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్? సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ గురించి లెట్స్ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక డయాగ్రామ్ వేసేయండి సింపుల్గా. ఎనర్జీ సెక్యూరిటీ మధ్యలో పెట్టేసి చుట్టూ ఆరో మార్క్స్ ఆర్ ఫ్లో చార్ట్స్ పెట్టేసేసి చుట్టూ దానికి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆర్ ఏ విధంగా మనం దాన్ని స్కేలప్ చేసుకోవచ్చు అనేసి ఒక డయాగ్రామెటికల్ ఫామ్లో మీరు కనుక ఆన్సర్ని ప్రెజెంట్ చేస్తే కనుక మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 2. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3 ఈజ్ అగైన్ ఆబ్జెక్టివ్ టైప్. ఓకే. అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ డిస్క్రిప్టివ్ పేపర్. సో మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులోంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయడమే, రైట్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళైతే మనకి SNTకి సంబంధించి ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు. లైక్ హరికృష్ణ సార్ మెటీరియల్ ఉంది సైన్స్ అండ్ టెక్కి, రైట్. సో అది కానీ ఆర్ స్పెక్ట్రమ్ కానీ అలా రకరకాల మెటీరియల్ మీకు విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ టు యూ. సో ఆ పర్టికులర్ మెటీరియల్ మీరు ఫాలో అవ్వచ్చు. ఆర్ స్టాండర్డ్గా తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా అంతే. హరికృష్ణ సార్ మెటీరియల్ కానీ స్పెక్ట్రమ్ కానీ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ మీరు ఫాలో అవ్వచ్చు. తెలుగు అకాడమీ ఎన్వైరన్మెంట్కి సంబంధించి అయితే తెలుగు అకాడమీ బుక్ ఉంది తెలుగు మీడియం వాళ్ళైతే, అది ఫాలో అవ్వచ్చు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ పర్టికులర్ వెబ్సైట్స్ రిఫర్ చేయొచ్చు ఫర్ కరెంట్ టాపిక్స్. లైక్ scienceindia.org అనే వెబ్సైట్ కానీ sciencefocus.com అని. సో ఈ 2 వెబ్సైట్స్లో మీకు కరెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి దొరుకుతాయి. సో అవి చూసుకొని మీరు మీ యొక్క ఆన్సర్స్లో అవి వాల్యుయేషన్ లాగా పెట్టుకోవచ్చు. సో దట్ మార్క్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్
మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎన్వైరన్మెంట్లో శంకర్ ఐఏఎస్ ఆర్ పిఎంఎఫ్ ఐఏఎస్ అనేది కొంచెం డయాగ్రమెటికల్ ఫామ్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బుక్ కంపేర్ టు శంకర్ ఐఏఎస్. సో విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ, శంకర్ ఐఏఎస్ కానీ పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ ఏదైనా ఒక బుక్ మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ఎన్వైరన్మెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి, కరెంట్ అఫైర్స్, ఏపీ మ్యాగజైన్స్, రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ విత్ డయాగ్రామ్స్. క్లియర్? సో అప్పుడు మనకి ఎగ్జామ్కి వెళ్ళాక చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. విత్ ఇన్ టైం బౌండ్ మేనర్లో మనం ప్రిపేర్ అవ్వాలి, రైట్? ఎగ్జామ్లో ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. సో మీకు ఎప్పుడైతే ఇది రెడీగా ఉంటుందో మీరు ఎగ్జామ్లో కూడా ప్రాపర్గా ప్రెజెంట్ చేయగలుగుతారు విత్ ఇన్ టైం లిమిట్. క్లియర్? సో ఆల్మోస్ట్ ఐ థింక్ ఫర్ ఈచ్ క్వశ్చన్ యూ విల్ బీ హ్యావింగ్ లైక్ 10 to 12 minutes, నాట్ మోర్ దెన్ దట్. సో 10 to 12 minutesలో మీకు మొత్తం క్వశ్చన్కి సంబంధించిన ఫోల్డర్ అంతా గుర్తుండిపోవాలి ఎగ్జామ్లో. అందుకోసం నేను ముందుగానే చెప్తున్నాను, మీకు రెడీమేడ్గా ఆన్సర్స్ పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ పేపర్ 4. సో పేపర్ 4 ఏంటి అంటే, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీస్, కంప్లీట్లీ ఏపీకి సంబంధించిన పేపర్ అనమాట ఇది. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళైతే ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదువుకోవచ్చు. ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా మనకి కొంచెం హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి విజేత కాంపిటీషన్స్ వాళ్ళ యొక్క బుక్ చదువుకోవచ్చు. అండ్ ఏపీ జాగ్రఫీ అయితే తెలుగు అకాడమీ కానీ రమణ్ రాజు బుక్ కానీ ఫాలో అవ్వచ్చు. అండ్ ఏపీ జాగ్రఫీలో మీరు సోషియో ఎకనామిక్ సర్వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మటుకు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ నీళ్లు నిధులు నియామకాలకి సంబంధించి అది చాలా ఇంపార్టెంట్ రిలేటింగ్ టు జాగ్రఫీ. సో నీళ్లు నిధులు గురించి మనం ఎనీ యూట్యూబ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆర్ న్యూస్ కానీ ఆర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ ప్రాపర్గా ఫాలో అవుతే కనుక దీనికి సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఏపీ ఎకానమీ, సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఏపీ ఎకానమీ బై రాజు సార్ ఫాలో అవుతే సరిపోతుంది. కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం, ఏపీ హిస్టరీ వాళ్ళు పిఆర్ రావు బుక్ చదివితే సరిపోతుంది. ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ చెప్పాను కదా, దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి విజేత కాంపిటీషన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ఫాలో అవ్వచ్చు. ఏపీ జాగ్రఫీకి సంబంధించి తెలుగు అకాడమీ కానీ రమణ్ రాజు బుక్ కానీ ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే అండ్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి యూట్యూబ్ కానీ ఎనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ ఫాలో అవ్వచ్చు. అండ్ ఏపీ ఎకానమీకి సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ మీరు ఫాలో అవ్వచ్చు. క్లియర్? యా, దట్స్ అబౌట్ ఇట్. సో మళ్ళీ చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా మీరు ప్రతి పేపర్లో ఉన్న సిలబస్కి సంబంధించి థరోగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మనకి ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, డయాగ్రామ్స్, సో మనకు ప్రతి టాపిక్కి మనకి రెడీమేడ్ నోట్స్ అనేది ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతి సబ్జెక్ట్కి హార్డ్లీ 4-5 పేజెస్లో మనకు నోట్స్ అనేది ఉండాలి. మళ్ళీ అక్కడ కూర్చొని లైక్ అన్ని బుక్స్ చదువుతాను ఎగ్జామ్ ముందు అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో మనకి షార్ట్ నోట్స్ అనేది ఉండాలి, మీకు అర్థమయ్యే ఫార్మాట్లో మీరు నోట్స్ రాసుకోండి. క్లియర్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.